కాలమే దైవం. నిన్న అనేది చెల్లిన చెక్కు, రేపు అనేది ప్రామిసరీ నోటు, నేడు మాత్రమే చేతిలో ఉన్న నగదు. ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నట్లు మానవ జన్మ అనేది ఒక లీజు లాంటిది. భగవంతుడు మన కొంతకాలాన్ని ఇచ్చి భూమి మీదకు పంపాడు. ఈ కాలాన్ని భౌతిక సుఖాలతో మాత్రమే వాడితే అది వృధా అయినట్టే. ఈ పరిమిత కాలంలో ఆత్మజ్ఞానము పొందడు. మోక్షం వైపు అడుగులు వేయటం నిజమే ఆధ్యాత్మికత. ఆయుష్ అనేది సూర్యాస్త సమయాల్లో కరిగిపోయే మంచు ముక్క వంటిది. ఆధ్యాత్మిక కోణములో కాలం కేవలము గడియారం ముళ్ళు కదలిక కాదు, అది సాక్షాత్తు భగవంతుడి స్వరూపం. భారతీయ తత్వశాస్త్ర ప్రకారము కాలానికి కాలపురుషుడని, మహాకాలుడని పిలుస్తారు. సృష్టి స్థితి లయ కారకులకు కాలమే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కాస్మిక లోక క్షయకృత్ ప్రబుద్ధో, నేను లోకాలను క్షయం చేసి ప్రబుద్ధమైన కాలాన్ని అని ప్రకటించాడు. అంటే ఈ ప్రపంచంలో పుట్టే ప్రతిదీ కాలంలోనే నడుపుతుంది, కాలములోనే పెరుగుతుంది, చివరికి కాలములోనే కలిసిపోతుంది. కాలమహిమ అనేది అనంతం. మనిషి జీవితంలో దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన కాలాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేదు. అందుకే కేవలము కాలం ఎవరి కోసమో ఆగదంటారు. కాలం అనేది నది లాంటిది. ప్రవహించే నీరు ఎలాగైతే మళ్ళీ వెనక్కి కాదో, గడిచిన క్షణం కూడా అంతే. గతం మన పాఠాలను నేర్పుతుంది. వర్తమానము మన చేతుల్లో ఉన్న ఏకైక అవకాశాన్ని భవిష్యత్తులో ఉన్న నేటి కృషిపై ఆధారపడి ఉంటుంది. లోకంలో బంగారము వెండి కంటే అత్యంత విలువైనది కాలం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే ప్రాణం పోయినట్టే. మనం కాలాన్ని ఎలా వాడుకుంటామో దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణ కాలాన్ని పాలించే వాడే లోకాన్ని ఎలగలడు. శరీరంపై గాయాలైన, మానసిక బాధలైన కాలక్రమేణా మానిపోతాయి. ఎంతటి కఠినమైన దుఃఖాన్నైనా కాలం తన ప్రవాహంలో కడిగివేస్తుంది. మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక కాలం కేవలం గడియారములతో కదలిక కాదు, అది భగవత్ స్వరూపం. భారతీయ తత్వశాస్త్రం కాలాన్ని కాలపురుషుడు అనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కాలోస్మిక లోకక్షయితే ప్రబుద్ధో అన్నాడు. కాలం నదీ ప్రవాహంలో ఎలాగైతే కాలం తీర్పు ఎవరు ఎంతటి వారికైనా కాలానికి తలవంచాల్సిందే. చరిత్రలో ఎందరో వీరుడు చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. మనం చేసే మంచి పనులు మాత్రమే కాలం దాటి నిలబడతాయి. కాలాన్ని వృధా చేయటం అంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవాలి. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటివారికి సాయపడుతూ జీవించడమే కాలం మనకు ఇచ్చే అసలైన గౌరవం. కాలమహిమ ఇది చాలా లోతైన మరియు అర్థవంతమైన పదం. సమయం ఎంత శక్తివంతమైనదో అదే మన జీవితాలను ఎలా మారుస్తుందో ఈ ఒక్క మాటలో ఇమిడి ఉంది. ప్రకృతిలో మన జీవితంలోనూ మార్పులు రానిది ఏదీ లేదు. ఇవాళ మనం ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు, అలాగే ఇవాళ ఉన్న ఆనందం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. సమయం అన్ని గాయాలను మాన్పుతుంది. పాత జ్ఞాపకాలను మసకబార్చిన కొత్త ఆశలను చిగురిస్తుంది. కాలం గడిచే కొద్దీ ఏది అలాగే ఉండదు. ఇక్కడే కాలమహిమ కనిపిస్తుంది. ఎంతటి గొప్పవారికైనా కాల ప్రవాహంలో తమ గుర్తులను వదిలి వెళ్లాల్సిందే. అహంకారానికి, ఆందోళనకు కాలమే సమాధానం చెబుతుంది. మనం చేసే పనులు, ఫలితాలు మన అందాలంటే దానికి కాలం అనే సమయం పడుతుంది. అందుకే సమయం వచ్చినప్పుడు అంతా దానంతట అదే జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజం. కొన్ని విషయాల్లో మన చేతుల్లో ఉండదు. కేవలము కాలాన్ని నమ్మి వేచి చూడాలి. కాలం ఎవరి కోసమో ఆగదు, ఎవరిని వదలదు. గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేదు, కానీ రాబోయే కాలాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చు. గత కాలం మేలు, వచ్చు కాలము కొంటెను అంటే రాబోయే కాలంలో కంటే గడిచిన కాలమే మేలు అనిపించదు మానవ సమాజం. కానీ ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే ఉత్తమ లక్ష్యం. ఆధ్యాత్మికంగా కాలమహిమను గ్రహించడం అంటే గతాన్ని వదిలివేయటం, భవిష్యత్తును గురించి ఆందోళన చెందకపోవడం.
ప్రకటించటం, వర్తమాన క్షణంలో దీనిని ప్రతిబింబించడం. సాధారణంగా మనుషులు కాలానికి కట్టుబడి ఉంటారు. పుట్టుక, ముసలితనము, మరణము, నిరంతర నామస్మరణను ధ్యానం చేసి యోగుల కాలాన్ని జయించి కాలాతీతులవుతారు. భక్తుడు తన కాలాన్ని భగవంతుడి సేవలో గడిచినప్పుడు అతను జన్మ మరణ చక్రం, కాలచక్రం నుండి ముక్తి పొందుతాడు. కలియుగ ధర్మం కేవలం ఒకే పాదంపై నిలుస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. కానీ ఈ యుగంలో ప్రత్యేకత ఉంది. ఈ కాలచక్రము జన్మ మరణాల చక్రం నుండి బయటపడటమే పరమావధి. దీని మోక్షం అంటారు. కాలానికి అతీతుడైన పరమాత్మ ధ్యానం చేయడం ద్వారా మాత్రమే కాలచక్రం నుండి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు. కృతయుగంలో వేల ఏళ్ళు ధ్యానములు చేసే వచ్చే ఫలితం. కలియుగంలో కేవలం నామస్మరణ, భగవంతుని పేరు ద్వారానే లభిస్తుంది. కాలం భగవంతునికి ఇచ్చిన గొప్ప కాలం. కాలాన్ని స్వార్థం కోసం కాక పరోపకారం కోసం, ఆత్మశుద్ధి కోసం వాడుకున్నప్పుడే మనిషి జన్మ ధన్యం అవుతుంది.